EPR Group, 2 and 3 BHK premium apartments at Patancheru. Comfortable pricing, GHMC and RERA approved. తనుజది మీది లవ్ స్టోరీ రియల్ గా కనిపించింది. మరి మీ పిల్లతో ఏమన్నా ప్రాబ్లం అయిందా? లవ్ స్టోరీ ఏం లేదమ్మా, చూస్తే లవ్ స్టోరీ లానే అనిపించింది. లేదు. అంతకు ముందు కూడా మేము కలిసి ఒక షో చేసాం, స్టార్ మాలోనే కుక్ విత్ జాతిరత్నాలు అని ఒక షో చేసాం. సో ఆ బాండ్, మేము ఫ్రెండ్స్గా ఆ బాండ్ అనేది కనపడాలి అని, జనాలు ఎంటర్టైన్ చేయాలని ఏదో చిన్న చిన్న ఫ్లటింగ్ డైలాగ్స్ అంతే, అంతకుమించి ఏం లేదు. తెమాన్ పవన్ మాట్లాడుతూ మొన్న చెప్పారు, నాకు ఇమాన్యుయల్ అన్న ఉంటే కనుక స్ట్రెస్ రిలీఫ్ నాకు, సో ఇంకా ఫస్ట్ నుంచి మా బాండింగ్ ఇంకా ఉంటే బాగుండేది అని చెప్పేసి అన్నారు రీసెంట్ గా బయటకు వచ్చినప్పుడు. మీరేమంటారు? నేను కూడా అదే అన్న, హౌస్లో ఉన్నప్పుడు కూడా నేను అదే అన్న. డెమాన్ నాకు సెకండ్ వీకే కనెక్ట్ అయినప్పటికీ ఎక్కడో డెమోన్ ఎక్కువ టైం అందరితో కేటాయించేవాడు కాదు. సో లాస్ట్ 3 వీక్స్ నుంచి డెమాన్లో ఫన్ కానీ అవన్నీ చూసినప్పుడు, అరే నువ్వు ఇలా సెకండ్ వీక్ ఆర్ థర్డ్ వీకే ఇలా ఉంటావని తెలుసుంటే నేను ఇంకొంచెం టైం నీతో స్పెండ్ చేసేవాడిని, జనాలు ఇంకొంచెం ఎంటర్టైన్ చేసేవాళ్ళం ఇద్దరం కలిసి అని కూడా అనుకున్నాం. అండ్ రియల్గా కనెక్ట్ అయ్యాడు డెమాన్, కళ్యాణ్ వీళ్ళిద్దరు నాకు బాగా రియల్గా కనెక్ట్ అయ్యారు. సో నేను నైటే షూట్ కూడా చేసాం స్టార్మాలో, చాలా హ్యాపీ అనిపించింది వాళ్ళిద్దరిని చూసినప్పుడు. అండ్ వాళ్ళ గ్రోత్ చూసినప్పుడు కూడా చాలా మంచిగా అనిపించింది. ప్రతి వీక్ వాళ్ళు ఒకళ్ళు 1 by 1 వాళ్ళు ఎదిగే విధానం కానీ, వాళ్ళు మాట్లాడే తీరు కానీ, ఆ వచ్చిన కామనర్స్ అందరిలో వీళ్ళు కొంచెం మంచిగా ఉండేవాళ్ళు అండ్ మంచిగా మాట్లాడేవాళ్ళు, ఎక్కువ గొడవలు పెట్టుకునేవాళ్ళు కాదు. సో నాకు అది బాగా నచ్చేది వాళ్ళిద్దరిలో. అంతే. అదేంటండి, టాప్ 5లో ఉన్న అందరూ విన్నర్ అవుతారని అనుకుంటారండి. ఎందుకంటే అక్కడ మాకు ఏ క్లూస్ కానీ హింట్స్ కానీ ఏం తెలియవు. అండ్ ఎవరు బయట ఎలా నడుస్తుంది, ఎవరు హైప్లో ఉన్నారు, ఎవరు లోలో ఉన్నారు ఎవరో తెలియదు. టాప్ 5లో ఉన్న ప్రతి ఒక్కళ్ళు విన్నర్ అవుతామని అనుకుంటాం. బట్ అది ప్రాసెస్, తప్పదు. 4th ప్లేస్లో ఒకళ్ళు రావాలి, 3rd ప్లేస్కి ఒకళ్ళు రావాలి, 5th ప్లేస్కి ఒకళ్ళు రావాలి. అది ప్రాసెస్ కాబట్టి, ఇంకా తప్పని ప్రాసెస్ కాబట్టి. ఒకవేళ మీకు మనీ ఆఫర్ చేసింటే మనీ తీసుకొని బయటకు వచ్చేసేవాళ్ళ? నేనైతే తీసుకోకూడదని ఫిక్స్ అయి ఉన్నాను. నేను అంటే మీరు అనుకోవచ్చు, బయటకు వచ్చేసావు కదా ఇప్పుడు ఇలాగే చెప్తావు అని మీరు అనుకోవచ్చు. నేను నిజంగా మనీ తీసుకోకూడదనే ఫిక్స్ అయ్యానండి. మనీ ఆఫర్ వరకు వచ్చుంటే నేను తీసుకోకూడదు. అది రన్నర్ అయినా 3rd ప్లేస్ అయినా ఏదైనా ఇంతవరకే మనకు వచ్చింది అనుకుని బయటికి వెళ్దాం అనే మైండ్లోనే ఉన్నా. నేను మేబీ తీసుకోకపోదును. నేనైతే సంజనా గారికి సపోర్ట్ చేస్తే పాజిటివ్ అవుతానా నెగిటివ్ అవుతానా నేను ఏ రోజు ఆలోచించుకోలేదండి. ఫస్ట్ దొంగతనం ఎప్పుడైతే జరిగిందో నేను అప్పుడే ఆమె గేమ్ నాకు అర్థమైంది. ఈమె ఎక్స్ట్రాడినరీ గేమర్, ఈమెకి బిగ్ బాస్ హౌస్ గేమ్ మొత్తం తెలుసు అని నాకు అప్పుడే అర్థమైంది. అప్పటి వరకు మేము అంటే నేను సంజు పాప అని పిలిచేవాడిని, తను ఇమ్ము అని పిలిచేది నన్ను. దాని తర్వాత ఎక్కడో ఎమోషనల్గా వాళ్ళ బాబులాగా నేను నవ్వించాలి, అలా 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 కనెక్ట్ అయ్యి నేను అమ్మ అంటాం, తను నన్ను కొడుకు అంటాం, అలా అలా అయింది. కానీ ఏ రోజు కూడా ఇది చేస్తే పాజిటివ్ అవుతాం, ఇది చేస్తే నెగిటివ్ అవుతాం అని ఎప్పుడు నేను తనతో అలా లేను. ఎందుకంటే తను నాతో చాలా ప్యూర్గా ఉన్న వ్యక్తి హౌస్లో. అండ్ గుట్టిగా 100 మంది రాని నేను ఇమ్మాన్యుయల్ సైడే నుంచుంటానని చెప్పిన ఏకైక వ్యక్తి తను. అండ్ నేనైనా సరే 100 మంది రాని నేను ఆమె సైడే ఉంటానని చెప్పిన ఏకైక వ్యక్తిని. అండ్ లాస్ట్కి వచ్చే కొందికి, క్రౌడ్ తగ్గే కొందికి తెలియకుండా ఫేస్ టు ఫేస్ వార్లు కూడా జరిగాయి. కానీ బట్ అవి మేము అక్కడే సార్ట్అవుట్ చేసుకున్నాం. ఇదంతా గేమ్ వరకే మమ్మ వదిలేసి అంటే తను కూడా అరే నాకు తెలుసు, చాలా మెచ్యూర్డ్గా ఉంటారు, చాలా అంటే చాలా మెచ్యూర్డ్గా ఉంటారు. సో అది నాకు బాగా ఇష్టం. పాజిటివ్ నెగిటివ్ అసలు ఏం ఆలోచించలేదండి. నాకు సంజనా గారు హౌస్లో ఉండాలి, ఆమెతో కలిసి నేను గేమ్ ఆడాలి, ఇదే ఉండేది నాకు. మీరు ఫస్ట్లో ఉన్నారు, నా ఫ్యామిలీ వీక్ ఫస్ట్లో మీరే ఉన్నారు, కానీ చూసుకుంటే ఫ్యామిలీ వీక్ తర్వాత మీకు ఏమి ఎక్కడ చేంజ్ అయింది అనుకున్నారు ఇక్కడికి వచ్చిన తర్వాత? ఫ్యామిలీ వీక్ తర్వాత అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను గేమ్ చూసుకోలేదు, వచ్చిన తర్వాత అంత టైం లేదు, ఎపిసోడ్స్ ఏం చూడలేదు. ఫ్యామిలీ వీక్ తర్వాత నా గేమ్ ఎక్కడ చేంజ్ అయిందో నాకు అర్థం, అంటే నేను ఎక్కడ చేంజ్ చేయలేదు. నేను ఫస్ట్ వీక్ నుంచి ఎలా ఉన్నానో ఫ్యామిలీ వీక్ తర్వాత కూడా అలాగే ఉన్నాను. కాకపోతే మా అమ్మ వచ్చి ఒక మాట అంది, నువ్వు హీరోలా బయటికి రావాలి అని అంది. అంటే ఎవరైనా అదే కోరుకుంటారు, గెలవాలనే కోరుకుంటారు. సో గెలవటానికి ఏం చేయాలి? గెలవాలంటే గేమ్లో ఎక్కువసేపు ఉండాలి, మనల్ని మనం కాపాడుకోవాలి, అదే చేసుకుంటూ వచ్చాను. నేను ఎక్కడ తగ్గించలేదు నా గేమ్ కానీ నా ఫన్ కానీ. ఒకవేళ చూసుకుంటే 15th వీక్లో కూడా నేను స్కిట్లు చేసిన రోజులు ఉన్నాయి. బేసిక్గా 15th వీక్లో అందరూ రిలాక్స్ అయిపోతారు, అమ్మాయ్యా అని నడువాలు చేసి ఇంక మనం టాప్ 5కి వచ్చేసాంగా అనుకుంటారు. కానీ నేను 15th వీక్లో కూడా రోజుకో స్కిట్ చేసేవాడిని మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి. సో నా గేమ్ అయితే మార్చుకోలేదు కానీ బట్ అదే లేదన్న, కమెడియన్స్కి కప్పు ఇవ్వటరా అనేది అది మనం ఏం చెప్పలేం.
ఇమాన్యుయల్ లేకపోతే కనుక ఎంటర్టైన్మెంట్ అంటేనే లేదు. తనే త్రూఅవుట్ ఎంటర్టైన్ చేశాడు, తన గేమ్స్ పరంగా ఆడాడు, ఎంటర్టైన్ చేశాడు, అన్ని చేశాడు. బట్ అన్ఫేర్ తనకి ఇవ్వలేదు, ఈవెన్ థర్డ్ ప్లేస్ లో కూడా లేరు అని చెప్పి చాలా మంది కామెంట్స్ అడుగుతున్నారు. ఇదే క్వశ్చన్. సో మీరేమంటారు? అడిగిన వాళ్ళందరూ ఓట్లు వేసి ఉంటే నేను విన్నర్ అయ్యే ఉన్నాను. ఒకవేళ మీరు బట్ అడిగి అలా అని కాదు, నాకు తెలుసు అడిగిన వాళ్ళందరూ నాకు సపోర్ట్ చేశారు. నా ఇన్స్టాలో ఎప్పుడు నాకు అన్ని మెసేజ్లు రాలేదు. నేను బోల్డ్ అని స్కిట్లు చేశాను, సినిమాలు చేశాను, ఎప్పుడు నాకు ఇంత ఆదరణ రాలేదు. బయటకు వచ్చిన తర్వాత నా కోసం మీరు నుంచున్న తీరు, మీరు నుంచున్న విధానం, ఇవన్నీ చూస్తే నాకు చాలా 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 హ్యాపీ అనిపించింది. కప్పుకి వెళ్ళకపోయినా చాలు, వీళ్ళని గెలుచుకున్నాం, వీళ్ళ అభిమానాన్ని గెలుచుకున్నాం, అదే నన్ను బయటకు వచ్చేలా చేసా. అంటే నేనేం పెద్దగా బాధపడిపోయి గుండెలో బాదుకోలేదులే, కానీ ఎవరికైనా ఆ చిన్నది ఉంటుంది, అరే ఇక్కడ దాకా వచ్చి కొట్టలేకపోయామే అని ఒక చిన్నది ఉంటుంది. దాని నుంచి బయటకు రావడానికి మాత్రం నిజంగా మీరే, మీ ప్రేక్షకులు మీరే నాకు ఆ బూస్ట్ని ఇచ్చారు. దాని నుంచి వెంటనే బయటకు వచ్చేసి నేను మళ్ళీ షూటింగ్స్కి వెళ్ళడానికి కారణం మీరే. మీరు పెట్టిన మెసేజ్లు, మీరు పెట్టిన స్టోరీలు, మీరు ఇచ్చిన ఫీడ్బ్యాక్, అదే. థ్యాంక్ యూ సో మచ్. ఒకవేళ మీరు ఎంటర్టైన్మెంట్ చేయకుండా ఓన్లీ గేమే ఆడి గేమ్ పైన ఫోకస్ పెట్టింటే విన్ అయ్యే ఛాన్సెస్ ఏమన్నా ఉన్నాయా? అప్పుడు మీరే మళ్ళీ ఇదేం ఎంటర్టైన్ చేయట్లేదు, బయటకు పంపిండి అంటారు. ఏమండి అదే నేను అక్కడ లోపలికి వచ్చిన అంటే ఓటు అప్పీల్ కోసం వచ్చినప్పుడు కూడా జనాలు అడిగారు నన్ను, ఏంటి మీరు ఓన్లీ ఎంటర్టైన్ చేయడానికే వచ్చారా, ఒకవేళ ఎంటర్టైన్ చేయకుండా గేమ్ ఆడితే ఏంటంటే వచ్చిన ప్రతి ఒక్కళ్ళు మీరు ఇతను ఎలా ఉంటాడు, ఇతను ఎలా ఉంటాడు, ఇతను ఎలా ఉంటాడని మీకు ఎవరి గురించి తెలియదు. బట్ ఇమాన్యుయల్ అనేవాడు ఎంటర్టైన్ చేస్తాడని మీ అందరికీ తెలుసు. అలాంటిది నేను వెళ్ళి లోపలికి వెళ్ళిన తర్వాత ఏం ఎంటర్టైన్ చేయకుండా ఓన్లీ గేమ్స్ ఆడుకుంటూ కూర్చుంటే అసలు మేము వీడి నుంచి ఎక్స్పెక్ట్ చేసేదే ఎంటర్టైన్మెంట్ కదా, అది పక్కన పెట్టేసేది ఏంటని మీరే నన్ను బ్యాడ్గా ఫీల్ అవుతారు. ఇమాన్యుయల్ గేమ్ ఆడినా ఆడకపోయినా ఎంటర్టైన్ చేస్తే చాలు అనుకునే పర్సన్స్ కూడా చాలామంది ఉన్నారు ఆడియన్స్లో. సో నేను ఎంటర్టైనర్ గెలవాలి అని అనుకోవటం తప్పు కాదు, ఎంటర్టైనర్ గెలవాలి అనుకోవాలి. ఎంటర్టైనర్ గెలవాలంటే ఓన్లీ ఎంటర్టైన్మెంట్ చేస్తేనే సరిపోదు, కన్ఫామ్గా గేమ్స్ ఆడాలి, కన్ఫామ్గా విన్ అవ్వాలి, మన ఎఫర్ట్స్ కనపడాలి. ఈ రెండు ఉంటేనే ఎంటర్టైనర్ విన్నర్ అవ్వగలడు అని నేను బలంగా నమ్మి లోపలికి అడుగుపెట్టాను. ఎక్కడ కుదిరితే అక్కడ కామెడీ చేయడానికి ట్రై చేశాను. ప్రతి గేమ్ విన్ అవ్వాలనే ఆడాను. నాకు తెలిసి నేను ప్రతి గేమ్ విన్ అయ్యాను, ఒక 3-4 గేమ్స్ తప్ప. సో ఇవి చాలు నాకు అనిపించేది, అంతే, అంతకు మించి. నామినేషన్ లో ఎక్కువగా వచ్చిన పాయింట్ అంటే డెమన్ పవన్ ఇంకా రీతు గురించి. నిజంగానే డెమన్ పవన్ గేమ్ లో అయ్యిందా రీతు వల్ల? అంటే లో అయ్యిందని నేను చెప్పనండి, వాడి గేమ్ సూపర్ ఆడాడు, ఫస్ట్ వీక్ నుంచి కూడా సూపర్ ఆడాడు. ఎందుకంటే వాడికి నేను ఆపోజిట్, నాకు వాడు ఆపోజిట్, మా ఇద్దరికే పడేది ప్రతి గేమ్. మడ్ టాస్క్ అవ్వనివ్వండి, రంగులు పూసుకునే టాస్క్ అవ్వనివ్వండి, ఏదైనా మా ఇద్దరికే పడేది ఫస్ట్ నుంచి ఫేస్ టు ఫేస్. గేమ్ లో కాదులే కానివ్వండి, మన కరెక్ట్ అయిన వాళ్ళతోనే ఎక్కువ టైం స్పెండ్ చేస్తాం. దానివల్ల మిగతా పర్సన్స్ ఏమనుకుంటారంటే మాకు ఎక్కువ టైం ఇవ్వట్లేదు, సో నువ్వు మాతో గేమ్ ఆడట్లేదు, ఒకరితోనే ఉన్నావు అలా అంటారు అంతే. ఇక్కడ మనం ఎంతమంది ఉన్నాం, మనం బయట చేసే చిన్న చిన్న తప్పులు కూడా అంటే ఏముందలే ఇది అనుకుంటాం, కానీ అక్కడ అలా కాదండి. పప్పు ఉడకపోయినా తప్పే. మనం పక్కన వాడు బాధపడుతున్నా వాడిని ఓదార్చకుండా పక్కకి వెళ్ళిపోయినా నువ్వు నన్ను ఓదార్చలేదు, అది తప్పే అని అంటారు. సో బిగ్ బాస్ హౌస్లో ప్రతి చిన్నదాన్ని తప్పుగానే చూస్తాం. బికాజ్ ఎందుకంటే నామినేట్ చేయాలంటే వాళ్ళలో తప్పులు ఎతికితేనే బిగ్ బాస్ హౌస్లో సర్వే అవ్వగలుగుతాం. సో అక్కడ వేరు, బయట ప్రపంచం వేరు. నిజంగా చెప్తున్నా, ఆ ప్రపంచం సపరేట్ ప్రపంచం, ఈ ప్రపంచం సపరేట్ ప్రపంచం. అక్కడ చూసినట్టు ఇక్కడ ప్రతిదీ తప్పులా చూస్తే అసలు వర్కౌట్ అవ్వదు. కానీ అక్కడ నేర్చుకోవాల్సింది ఏంటంటే ఎంత తప్పు చేసినా, ఎంత తిట్టుకున్నా, ఎంత కొట్టుకున్నా చచ్చినట్టు మళ్ళీ మనం వాళ్ళతో మాట్లాడతాం, వాళ్ళతో ఇంటరాక్ట్ అవుతాం, వాళ్ళతో కామెడీ చేస్తాం. అదొక్కటి నేర్చుకొని బయట ప్రపంచంలో కూడా మనకెవరితో గొడవ అయితే దాన్ని వాళ్ళతో మళ్ళీ ఇంటరాక్ట్ అయ్యి దాన్ని సార్ట్అవుట్ చేసుకుంటే లైఫ్ చాలా బాగుంటుంది. అది బిగ్ బాస్కి వెళ్ళిన ప్రతి ఒక్కళ్ళు నేర్చుకుంటారు, నేను నేర్చుకున్నాను.